నాకు స్వాగతం పలికాను అన్నారు. కానీ నేనేమనుకుంటున్నానంటే, ఇందరు ఆత్మజ్ఞానుల దగ్గరికి నేను రావడం నా అదృష్టం అని భావిస్తున్నాను. పిరమిడ్ సొసైటీ అనేది ఒక పిరమిడ్ కాదు, లేదా ఇవాళ దేశవ్యాప్తంగా ప్రపంచంలోని పలు దేశాల ఇళ్లపైన ఏర్పాటు చేసిన పిరమిడ్స్ కావు. ఇదొక మహత్తరమైన చైతన్యోద్యమం. అందుకే మీ అందరికీ గుర్తు, ఇక్కడి నుంచి వినిపించిన ఒక అమృత వాక్కు ఏమని పలికిందంటే, మీరు హిందువులా? సరే. మీరు ముస్లిమ్సా? సరే. మీరు క్రిస్టియన్సా? సంతోషం, సరే. మీరు బౌద్ధులా? సరే. మీరు ఏదైతే అది మీ జీవితాన్ని కొనసాగించండి, సాధించండి, శోధించండి. కానీ అంతిమంగా సాధారణంగా పిరమిడ్ కేంద్రానికి రండి అంది. గుర్తుందా? ఆ గొంతు గుర్తొచ్చిందా? మీరు గొప్పవాళ్ళు అనుకోండి, నిజమే, మీరు గొప్పవాళ్ళు. రకరకాల టాలెంట్స్ ఉన్నాయి మీ దగ్గర. మీరు ఇంజనీర్లు, మీరు ఆర్టిస్టులు, మీరు రైతులు, మీరు చాలా గొప్పవాళ్ళు అనుకోండి. కానీ మీరు మామూలు మనుషులని గుర్తుంచుకోండి. మీ గొప్పతనాన్ని అభ్యంతర పెట్టడం లేదు. ఎంత గొప్పతనం మీకుందో అంత గొప్ప, నిజమే. కానీ ఈ అమ్మ కంటే వచ్చారు, కొద్ది రోజులు అలా చూసి అమ్మలో కలిసిపోతారు. చాలా మామూలు మనుషులని గుర్తుపెట్టుకోండి. నా మాట కాదు ఇది, మీకు గుర్తొచ్చి ఉంటుంది. నేను విన్న మాటలు మీకు మళ్ళీ ఊరికే నా నోటితో చెప్తున్నాను. మీరు చెడ్డవాళ్ళ? ఓకే. మీరు మంచివాళ్ళ? ఓకే. మీరు మంచివాళ్ళైతే, మంచివాళ్ళు అనుకుంటూనే మీలో ఏమన్నా చెడుందేమో చెక్ చేసుకోండి. ఇక్కడ వెలుగు ఉంది, చీకటి ఉంది. వెలుగు చీకటి రెండు బ్యాలెన్స్ అయితేనే ఒక రోజు అయింది. అలాగే మానవుడి జన్మకు కూడా అలా వచ్చి ప్రకృతి మాత కరుణించినన్ని రోజులు అలా చూసి తరించి వెళ్ళిపోయేటువంటి ఈ కాస్త జీవితం సంపూర్ణమవ్వాలంటే బ్యాలెన్స్ చేయండి. గొప్ప అన్న దగ్గర మీ తక్కువతనాన్ని గుర్తు తెచ్చుకోండి. నేను మామూలు వాడినే అనుకునే దగ్గర నీలాంటి మరో మనిషి ఈ భూమి మీద ఎక్కడా లేడు, చాలా ప్రత్యేకమైన వాడిని, నీ గొప్పతనాన్ని గుర్తు తెచ్చుకోండి అని మనకి జీవితాన్ని బ్యాలెన్స్ చేయటాన్ని మహాద్భుతంగా నేర్పి వచ్చిన రోజు నుంచి వెళ్ళేదాకా అంతా ఈ దేశాన్ని, ప్రపంచాన్ని సందర్శించి ఒక మహాద్భుతమైన యోగిలాగా ఇవ్వాల్సిందంతా ఇచ్చి ఒక బలమైన బాధ్యతని మీ మీద ఉంచారు. ఏమనంటే, నేను ఒక్కడిని ఎన్ని రోజులు మాట్లాడతాను? ఆ రోజు మొదలెట్టిన రోజు ఒక్కడనే మాట్లాడాను. కానీ ఇవాళ భారతదేశ వ్యాప్తంగా ధ్యానులున్నారు, ప్రపంచవ్యాప్తంగా ధ్యానులున్నారు. ఇదే వేదిక మీద నుంచి చూపిస్తూ, ఇదిగో ఎందరు జ్ఞానులున్నారు, వీళ్ళు సాధిస్తారు అన్నారు. మాట కాదది. గుర్తు తెచ్చుకొని ఆనందపడి తప్పట్లు కొట్టాల్సిన మాట కాదది. ఆ మహానుభావుడు మన భుజస్కంధాల మీద పెట్టి వెళ్ళిన బాధ్యత అది. నిజమే, మనమందరం గొప్పవాళ్ళమే. ఎందుకంటే ఈ భూమి మీద మనం కాకుండా
అనేక వేల లక్షల జీవరాశులు ఉన్నాయి. వాటికి వేటికి లేని ప్రత్యేకత మనకు మాత్రమే ఉంది. మనం ఒక పిరమిడ్ మాత్రమే కట్టగలిగామా? మహాద్భుతంగా చందమామలాగా చుట్టూ తిరిగి రాగలిగే కొన్ని వేల ఉపగ్రహాలని పంపగలిగిన స్థాయి మానవుడిది. కాబట్టి ఖచ్చితంగా మానవుడు గొప్పవాడే. మానవుడు గొప్పవాడే. ఆ మానవుడు అతని గొప్పతనాన్ని నిలబెట్టుకోవడంలో మరింత సాధించాలంటే ఒక చిన్న అంశాన్ని గుర్తు చేసుకోవాల్సింది. మర్చిపోయిన ఒక అతి మౌలికమైన అంశాన్ని గుర్తు చేసుకోవాల్సింది. అది అమ్మ గురించి. ఆశ్చర్యపోకండి, సత్యమే. మన కంప్యూటర్ జ్ఞానం నిజమే, మన E=MC² నిజమే, మన శక్తి నిత్యత్వ నియమము నిజమే, మన సాపేక్షిక రిలేటివిటీ థియరీ నిజమే, మహాద్భుతాలన్నీ నిజమే. కానీ ఇవన్నీ సాధించిన మనం పొరపాటున మర్చిపోయిన ఒకే ఒక అత్యంత మౌలికమైన అంశం అమ్మ. మనకు బుద్ధుడి గురించి తెలుసు, మనకేంటి ప్రపంచవ్యాప్తంగా బుద్ధుడి గురించి తెలుసు. కానీ యశోదర గురించి కూడా తెలియాలి. మనకు రాముడి గురించి తెలుసు, అతను సంధించే బాణం గురించి తెలుసు. మనకేంటి ప్రపంచానికే తెలుసు. కానీ ఒక సీత నుంచి రామాయణాన్ని చూడటం రావాలి. సీత ఆలోచనల నుంచి, సీత భావాల నుంచి, సీత ఫిలాసఫీ నుంచి జీవితాన్ని చూడటం రావాలి. రాముడు తెలియాలి, సీత కూడా తెలియాలి, అప్పుడు జీవితం బ్యాలెన్స్ అవుతుంది. బుద్ధుడు తెలియాలి, యశోదర కూడా తెలియాలి, అప్పుడు మాత్రమే జీవితం బ్యాలెన్స్ అవుతుంది. ఈ బ్యాలెన్స్లో మనం మిస్ అయిన పాయింట్ ఏమిటంటే, లింక్ ఏమిటంటే ఖచ్చితంగా అమ్మని మర్చిపోవడమే. ఇది ఈ మాట ఎంత కఠినంగా అనిపించినా కాస్త ఓపికగా ఆలోచిస్తే తేలిపోయేది అదే. ఎలా అనగలిగాను మీరు ఆలోచించండి. చిన్న ప్రశ్న అడుగుతాను, మనసులో ఆన్సర్ చెప్పుకోండి. మిత్రులారా, బాగున్నారా? ఈ మాట ఇన్లా? చుట్టాలు వచ్చినప్పుడు ఇన్లా? ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఇనలేదా? ఇక్కడికి వచ్చి బాగున్నారండి అని మనం పలకరించుకోలేదా? మళ్ళీ అడుగుతున్నాను, ఫ్రెండ్స్ బాగున్నారా? వెంటనే అంటాం. వేదిక కాబట్టి మీరు అనడం లేదు, నాకు ఛాన్స్ ఉంది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. వెంటనే అంటాం బాగున్నానండి అని. బాగున్నామండి అంటాం. బాగున్నారా అని అడిగే ప్రశ్నకి లోతెంత అంటే, మీరు ఆర్థికంగా బాగున్నారా? మీరు సాంఘికంగా బాగున్నారా? సామాజికంగా బాగున్నారా? వీటన్నిటిలో బాగుండాలంటే పునాది అంశమైన ఆరోగ్యంలో బాగున్నారా? ఇంత లోతు ఏమండి బాగున్నారా అనే దాంట్లో ఉంది. ఇప్పుడు మళ్ళీ అడుగుతాను, ఆన్సర్ చెప్పుకొని చూద్దాం. అమ్మా, అన్న, మీరు నిజంగానే బాగున్నారా? ఆలోచించి చూడండి. నిజంగానే బాగుండడం అంటే బాగున్నాం కాదు. తలకాయ ఉంది, కాళ్ళున్నాయి, పట్టుంది, చేతులుంది, నేను కనపడుతున్న రామచంద్ర ఇదిగో ఇంతున్నాడు కాదు. ప్రతి మహాద్భుతమంతా కూడా అత్యంత సూక్ష్మం నుంచే మొదలవుతుంది. ఈ మానవ శరీరం బాగుండడం కూడా మనకు కనపడుతున్న కాళ్ళు చేతులు బాగుండటమే కాదు, కనపడకుండా లోపల ఉన్నటువంటి గుండె, ఊపిరితిత్తులు, కార్జం, కిడ్నీలు ఇవన్నీ బాగుండటం కూడా. అంతేకాదు అతి సూక్ష్మమైన జీవకణం, మానవ జీవకణం బాగుండటమే మనం బాగుండటం అంటే. బాగున్నామా? నిజంగానే మనం బాగున్నామా? బీపీ లేకుండా ఉన్నామా? షుగర్ లేకుండా ఉన్నామా? గ్యాస్ ట్రబుల్ లేకుండా ఉన్నామా? కిడ్నీలో రాళ్ళు లేకుండా ఉన్నామా? గాల్ బ్లాడర్లో స్టోన్స్ లేకుండా ఉన్నామా? లేదు 4 రాళ్ళు వెనకేసుకొని హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నామా? లేదు అతి అతి భయంకరమైనటువంటి సామాన్యమైన జ్వరం, దగ్గు, జలుబు కాదు, అమ్మో నాకు రావద్దు, అమ్మో నా కుటుంబానికి రావద్దు అని భయపెట్టేటువంటి క్యాన్సర్ లక్షణాలతో ఉన్నామా? నిజంగానే మనం బాగున్నామా? మనం బాగున్నాం. ఒక చెల్లి, ఒక అక్క హాల్లోంచి అంటుంది, నిజంగానే బాగున్నాం
అన్నావు కదమ్మా. మనం నిజంగానే బాగుంటే హైదరాబాదు పట్టణానికి దగ్గరలో మన మహాసభ జరుగుతూ ఉన్నది. ఇవాళ జ్ఞాన మహాసభ అని పేరు పెట్టుకున్నాం మనం. ఈ జ్ఞాన మహాసభకి 50 కిలోమీటర్ల సుమారుగా దూరంలో ఉన్నటువంటి అదే హైదరాబాదు మహానగరంలో ఒక్క హాస్పిటల్ ఖాళీగా ఉందా? కిక్కిరిసిపోయి ఉన్నాయా? ఎవరితో? మనకేం సంబంధం అండి వాళ్ళతో? మనం బాగున్నాం కదా, మనకే సంబంధం. వాళ్ళకి డబ్బు సంబంధం మాత్రమే, వ్యాపార సంబంధం మాత్రమే, కిడ్నీని ట్రాన్స్ప్లాంట్ చేసే సంబంధం మాత్రమే, కీమో చేసి 40 లక్షలు తీసుకున్న తర్వాత 4th స్టేజ్ తీసుకెళ్ళిపో అనే సంబంధం మాత్రమే. కానీ మనకున్న సంబంధం, ధ్యానులకున్న సంబంధం, అది ఆత్మ సంబంధం. మనం ఒక్కళ్ళం అనుకోవటం లేదు, వీళ్ళంతా మనవాళ్లే అనుకుంటున్నాం. అది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ లక్ష్యము, భావన, ఫిలాసఫీ. అది సాధ్యం కావాలంటే ఏం జరగాలి? వాళ్ళ బాధలన్నీ పోవాలి. వాళ్ళ బాధలన్నీ పోవాలంటే ఏం జరగాలి? వాళ్ళ కోరికలు చాలా ఉండొచ్చు, సామాజిక లక్ష్యాలు ఉండొచ్చు, ఆర్థిక వ్యవహారాలు ఉండొచ్చు. కానీ అవన్నీ సాధించుకోవాలంటే మౌలికంగా వాళ్ళకు ఉండాల్సింది ఖచ్చితంగా ఆరోగ్యం ఉండి తీరాలి. ఆరోగ్యం లేని మనిషి ముఖ్యమంత్రిగా ఎలా మెయింటైన్ అవుతారు? ఆరోగ్యం లేని మనిషి ఒక కంపెనీని ఎలా నిర్వహిస్తారు? ఆరోగ్యం లేని మనిషి ఒక కుటుంబాన్ని ఎలా నిర్వహిస్తారు? కాబట్టి వాళ్ళ ఆశలు, లక్ష్యాలు నెరవేరాలంటే పునాదిగా ఉండాల్సింది ఆరోగ్యము. ఈ ఆరోగ్యం ఇంత తెలివైన మనిషికి ఉన్నదా? లేదు అని హాస్పిటల్స్ ప్రూవ్ చేస్తున్నాయి. ఒకప్పుడు మిత్రులారా, మీ అందరికీ తెలుసు, చిన్నపిల్లలు తక్కువ ఉన్నారు ఇక్కడ, పెద్దవాళ్ళే ఎక్కువ ఉన్నారు. 40 ఏళ్ళు దాటిన వాళ్ళు, 40 కూడా కాదు, 30 ఏళ్ళు దాటిన వాళ్ళు ఆలోచించుకోండి. నాకు 60 దాటాయి, వదిలేయండి. 30 దాటిన వాళ్ళని అడుగుతున్నాను, నాన్న, ఒక మంచి విశ్వాసం కలిగిన కుక్క తన పిల్లల్ని కన్నట్టు, ఒక అద్భుతమైనటువంటి గుంపును కాపాడుకోగలిగే చైతన్యం కలిగిన ఒక ఏనుగు పిల్లని కన్నట్టు, అద్భుతంగా ఆకాశంలోకి ఎగిరిపోయి విశ్వాన్ని వీక్షించగలిగిన ఒక పక్షి గుడ్లు పెట్టి పిల్లలు చేసుకున్నట్టు, మీరు కూడా అమ్మకి నేచురల్గా పుట్టారా? పొట్ట కోస్తే బయటకు వచ్చారా? నేచురల్గా పుట్టామండి, నేచురల్గానే పుట్టాం. నా తరం కాదు, నా ముందు తరం కాదు, మీ తరం దాకా కూడా నేచురల్గానే పుట్టాం. మీ తరం అంటే నా ఉద్దేశం ఆ 30 ఏళ్ల లోపు వాళ్ళ దాకా అందరం సహజంగా అమ్మ పొట్ల నుంచి బయటకు వచ్చిన వాళ్ళమే. కానీ మనం మాట్లాడుకుంటున్న ఈ సందర్భంలో మన పత్రిజీ గారు మనకి బాధ్యత ఇచ్చి చేయండి, మీ కర్తవ్యం ఇది అని చెప్పి నిర్దేశించిపోయిన ఈ సందర్భంలో ఇవాళ మన ఆంధ్రప్రదేశ్లో, మన తెలంగాణలో, మన ప్రపంచంలో, మానవ ప్రపంచంలో మన అమ్మ ఈ భూగోళం మీద మనం ఎక్కడెక్కడ పుట్టినామో అక్కడ సహజ ప్రసవాలు అవుతున్నాయా? ఆధునికత ఉన్న చోట పొట్ట కోయకుండా పాప కానీ బాబు కానీ బయటికి రావటం లేదా? ఆలోచించండి. బాగున్నారా? బాగున్నామా? ఎందుకు ఇలా? వైద్యశాస్త్రం బాగా అభివృద్ధి చెందిన సమాజంలో మనం నివసిస్తూ ఉన్నాం. పాత తరాలతో పోలిస్తే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయగలిగే కండిషన్ ఇవాళ ఉంది. నాకు గుండె పాడైపోతే గుండె ట్రాన్స్ప్లాంట్ చేయగలరు, లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయగలరు. ఇంత మహాద్భుతంగా అభివృద్ధి చెందినటువంటి సైన్స్ సమాజంలో పుట్టినందుకు అదృష్టవంతులే మనం. కానీ అభివృద్ధి చెందిన సైన్స్ సమాజాన్ని అతి చిన్న ప్రశ్నలు నిలదీస్తూ ఉన్నాయి. ఏమని? షుగర్ తగ్గదా? కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తావు 40 లక్షలు తీసుకొని, షుగర్ తగ్గదా? థైరాయిడ్ తగ్గదా? బీపీ తగ్గదా? కొలెస్ట్రాల్ తగ్గదా? కిడ్నీలో స్టోన్స్ వస్తే కోసేయడం తప్ప తగ్గవా? గాల్ బ్లాడర్లో స్టోన్స్ వస్తే కోసి పిల్లలకో, కుక్కలకో, పిల్లులకో వేయడం తప్ప తగ్గదా? అమ్మకి ఎక్కడి నుంచి అయితే జన్మించావో నువ్వు 9 నెలలు నవమాసాలు అద్భుతంగా నీకు జన్మస్థలంగా ఉపయోగపడినటువంటి ఆ గర్భసంచికి చిన్న ప్రాబ్లం వస్తే, ముక్కుకు జలుబు చేయడం ఎంత సామాన్యమో గర్భసంచికి ప్రాబ్లం రావడం అంత సామాన్యమైన కండిషన్ ఉన్న రోజుల్లో ఆ గర్భసంచిని నిర్దాక్షిణ్యంగా కోసి కుక్కలకో, పిల్లులకో పడేసేటువంటి సమాజంలో ఆధునిక సైన్స్, అభివృద్ధి చెందిన సైన్స్
సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యతతోటే ఉంది. దీనికి పర్ఫెక్ట్ సమాజం ఇవ్వగలిగే వాళ్ళెవరు? మన ధ్యాన సమాజమే. ఎందుకు? చిన్న అంశమే వాళ్ళకి మనకి తేడా. చిన్న అంశంలోనే వాళ్ళకంటే మనం కొంచెం ఎక్కువ, మనకంటే వాళ్ళు చాలా ఎక్కువ. ఫ్రెండ్స్, పత్రిజీ గారు క్లియర్గా చెప్పున్నారు, నువ్వు చాలా గొప్పవాడివే, కానీ నువ్వు మామూలుడివే, గుర్తుపెట్టుకో అని. అలా మనం ఖచ్చితంగా వాళ్ళకంటే ఎక్కువ ఒక్క విషయంలో. అదే సందర్భంలో వాళ్ళు మనకంటే చాలా ఎక్కువ. ఎందుకంటే వాళ్ళకి తెలిసింది మనకు అణుమాత్రం కూడా తెలియదు. వాళ్ళకి ఎనాటమీ తెలుసు, ఫిజియాలజీ తెలుసు, పేథాలజీ తెలుసు. కానీ మనకేం తెలుసు అంటే అమ్మ తెలుసు, స్పష్టంగా అమ్మ తెలుసు. అమ్మ అంటే వాళ్ళ అమ్మ వాళ్ళకి తెలియదా? తెలుసు. నా అమ్మ నాకు తెలుసు, మీ అమ్మ మీకు తెలుసు. కానీ అమ్మలందరినీ కన్నా అమ్మ ఎవరు? ఈ ప్రకృతి మాత. ఇది మనకు తెలుసు, వాళ్ళకి తెలుసు కదండి. వాళ్ళకి తెలుసు. ఏమని తెలుసు అంటే, వాళ్ళకి కనపడితే రాయి, దాన్ని బిజినెస్ ఎలా చేయడమో తెలుసు. గ్రానైట్లు తవ్వేసి అమ్మేసి బిజినెస్ చేయడం ఎలాగో తెలుసు. మంచి విషయమే, నేను కాదనడం లేదు. అవి లేకపోతే రాళ్ళు ఎట్లా వేసుకుంటాం ఇంట్లో? వాళ్ళకి తెలుసు. అడవి కనపడితే నరికేసి ఎలా అమ్ముకోవచ్చో తెలుసు, పేపర్ ఎలా చేయొచ్చో తెలుసు. తప్పు విషయం కాదు, బుక్ కావాలి మనకి, నేను కాదనటం లేదు. వాళ్ళకి చాలా తెలుసు. E=mc² అని ఐన్స్టీన్ ఆనాడు ప్రపోజ్ చేస్తే దాన్ని అణుబాంబు చేసి బద్దలు కొట్టేయటం వాళ్ళకి తెలుసు. మహాద్భుతం. అది మనకు తెలియదు, కాదనడం లేదు. ఏమో దాన్ని మారిస్తే విద్యుత్ శక్తికి పనికొస్తుందేమో, కాదనడం లేదు. అంటే ఇవన్నీ ఏం సూచిస్తున్నాయి? వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్ అంతా ఏం చెప్తూ ఉందంటే, నీకు కనపడుతున్న చెట్టు, పుట్ట, రాయి సమస్తం కూడా మనిషి వాడుకోవటానికి వచ్చినటువంటి వస్తువులు మాత్రమే. ఇవన్నీ వస్తువులు, వాళ్ళకి వాడుకునే వస్తువులు. నీళ్లు వస్తువు, గాలి వస్తువు, సూర్యుడి వస్తువు, భూమి వస్తువు, చెట్టు వస్తువు, లేదా కమోడిటీ, సరుకులు, అమ్ముకోవటానికి మనకు వచ్చే సరుకులు. కానీ మనకు మాతృమూర్తి. గాలి మనకి ప్రాణం ఇచ్చింది, నీళ్లు మనకి జీవాధారం, సూర్యరశ్మి మనకి ప్రాణాధారం. ఇదంతా కూడా మనల్ని కన్న మహాద్భుతమైనటువంటి ప్రకృతి, మనకు జన్మనిచ్చిన ప్రకృతి. అక్కడి నుంచే వచ్చాం, అక్కడే కలిసిపోతాం. ఇది మనకు తెలిసినటువంటి సత్యం. ఇది వాళ్ళకి తెలియని సత్యం. ఇది వాళ్ళకి మనం నేర్పాల్సిన బాధ్యత మనదే. ఎందుకు? నేర్చుకోవడానికి వచ్చారా ఇక్కడికి? కాదు, వాళ్ళకి నేర్పటానికి, ఒకసారి రివ్యూ చేసుకోవడానికి వచ్చారు ఇక్కడికి. మనం నేర్పితే వాళ్ళు నేర్చుకుంటారా? ఎవరికైనా నేర్పడానికి వెళ్ళకండి, ఎవరు నేర్చుకోరు. ఎవరో నేర్పితే ఎవరో నేర్చుకోవటానికి ఎవరూ లేరు. ఏమేంటి నేర్పేది? ఎవరికైనా నేర్పడానికి వెళ్ళకండి. మిమ్మల్ని మీరు ప్రక్షాళన చేసుకోండి. మీరు ఈ ప్రకృతి ప్రసాదించిన జ్ఞానాన్ని తీసుకోండి, మీ కుటుంబంలో దాన్ని స్ప్రెడ్ చేసుకోండి. నీ భర్త బాగుండాలి, నీ భార్య బాగుండాలి, నీ పిల్లలు బాగుండాలి, నీ అక్క బాగుండాలి, నీ మామ బాగుండాలి, నీ వదిన బాగుండాలి. ఈ పరిమితుల్లోనే చేద్దాం. మహాత్మా గాంధీ అంటాడే, ఎవరి ఇంటి ముందు వాళ్ళు ఊడ్చుకుంటే ఊరంతా ఊడ్చినట్టే అని. మన కుటుంబాల్ని బాగు చేసుకోవడానికి సిద్ధపడదాం. ఖచ్చితంగా మనం ఆరోగ్య సమాజాన్ని నిర్మించే క్రమంలో ఒక అడుగు వేసిన వాళ్ళమే అవుతాం. ఎందుకు? మనల్ని చూసి పక్క వాళ్ళు ఖచ్చితంగా ఇన్స్పైర్ అవుతారు. ఎలా చెప్పగలవు? ఆనాడు కూర్చున్న రోజు ధ్యానంలో కూర్చుంది ఒక పత్రిజీ గారు మాత్రమే. ఇవాళ ఎన్ని వేల మంది, లక్షల మంది. ఇందాక ఆ బ్రదర్ చెప్తున్నారు, నాకు పేరు తెలియదు. ఆ బ్రదర్ వచ్చి అంటారు, 1 కోటి మంది చూశారండి ఈ పత్రిజీ గారి ఉపన్యాసాన్ని, పలానా వీడియోని. పత్రిజీ గారు మనిషా? ఏరండి ఇక్కడ నిలబడి మాట్లాడిన ఆయన ఏరి? ఇక్కడ కూర్చొని ఫ్లూట్ వాయించిన ఆ పెద్ద మనిషి ఏడి? ఇదే వేదిక మీద 10 మంది అటు 5గురు ఇటు 5గురు ప్రశ్నలు అడుగుతుంటే ఎవరికి తడుముకోకుండా, ముఖమాటం లేకుండా నిర్మొహమాటంగా ఆన్సర్స్ ఇస్తూ కూర్చున్న పెద్ద మనిషి ఏరివాళ్ళ ఉన్నారు. ఎక్కడ ఆయన ఒక మహాద్భుతమైన భావము. ఆ భావాన్ని మీరు స్వీకరిస్తే అది మీ సొంత భావంగా మారితే ఒక్కొక్కరు పత్రిజీనే. మహాద్భుతం అవుతుంది. సొసైటీని మార్చగలిగే వేల మంది పత్రిజీలు పుట్టుకొస్తారు. ఎప్పుడు? అతను మనిషిని చూసినప్పుడు కాదు. అతను ఒక భావాన్ని మనకిచ్చెళ్ళాడు, దాన్ని స్వీకరించాల్సిన బాధ్యత మనకుంది. అది మన కర్తవ్యం అని మనం భావించినప్పుడు. ఎందుకు అంతగా చెట్టుని పుట్టని అమ్మ అంటారు? ఇంత నాలెడ్జ్ఫుల్ పర్సన్స్ కదా మనం. ఎవరు కాదన్నారు?
మనిషిని తెలివైనవాడు కాదని ఎవరన్నారండి? మనిషే తెలివైనవాడు అనే దాన్ని మాత్రమే మనం కాదంటున్నాం. మనిషి తెలివి తక్కువ వాడని మనం అనడం లేదు. మనిషి మాత్రమే తెలివైనవాడు కాదయ్యా అంటున్నాం. ఎలా? ఉదాహరణ చెప్పండి. చిన్న మాట చెప్పనా? మనం పిల్లల్ని కనాలంటే పొట్ట కొయ్యాలే. పొట్ట కోయటం కూడా కాదండి, పొట్ట కోస్తే బయటకు వస్తే అమ్మమ్మ ఎక్కడా అని అడిగేవాళ్ళు, చేతిలో పెట్టేవాళ్ళు. ఇప్పుడు అది కూడా లేదు. నానెక్కడా అని అడుగుతున్నారు. నేనేనండి అంటే చేతిలో బిడ్డను పెట్టి పక్కన పిల్లల ఆసుపత్రి ఉంది, పట్టుకెళ్ళి డబ్బాలో పెట్టించు అంటున్నారు. పట్టుకెళ్తే ఏదో డబ్బా ఉంటుంది, లైట్లు వేసి దాంట్లో పెట్టి తాళం వేస్తున్నారు. వారం దాకా మనకి ఇవ్వడం లేదు. తల్లిపాలు తాగితే ఇమ్యూనిటీ అంటారు, ఏమైందో తెలియదు. తల్లి రొమ్ముల్లో గడ్డలు కట్టిన ఆ పాలకి నెప్పితో తల్లి పడుతున్న బాధ, నరకం ఎందుకో తెలియదు. 30,000 40,000 కట్టిన తర్వాత ఇంటికి వెళ్తున్నాం మనం కదా. కానీ ఒక్కసారి కళ్ళు తెరిచి 2 కళ్ళ ఉన్నాడు చూస్తాడు, మూడో కన్నున్నాడు నేర్పుతాడన్నాడు ఆయన. గుర్తుందా? 3వ కన్ను తెరిచి చూడండి. నువ్వు మట్టి అంటున్నది, నువ్వు చెట్టు అంటున్నది, నువ్వు పురుగు అంటున్నది నీకంటే అద్భుతమైన జ్ఞానంతో ఉందని అర్థమవుతుంది. ఉదాహరణకి ఒక యాప చెట్టును తీసుకోండి. యాప చెట్టుకు కూడా పిల్ల పుడుతుంది, అది కూడా జన్మనిస్తుంది తనలాంటి యాప చెట్టుకి. కానీ ఎంత జాగ్రత్తగానో తెలుసా? అంత ఎత్తునుంటే చిటారు కొమ్మకి కాయగాస్తే దాని పిల్ల అక్కడ ఏర్పడితే అక్కడి నుంచి పడితే పాపం ఏమైపోవాలది. కానీ ఆ తల్లి చెట్టు ఏం చేస్తుందో తెలుసా? తన బిడ్డ చుట్టూ గట్టిగా ఉండేటువంటి ఒక టెంకెను ఏర్పరుస్తుంది. అయినా అది వచ్చి కింద పడితే ఎక్కడ చిట్లిపోద్దో అని దాని చుట్టూ మెత్తటి గుజ్జును ఏర్పరుస్తుంది. అయినా కింద పడితే చింగిపోద్దేమో అని పైన ఒక రబ్బర్ లాంటి పొరను ఏర్పరుస్తుంది. ఇప్పుడు అక్కడి నుంచి పండు బండి రాలి పడుతుంది, యాప పండు. ఏమవుతుంది అప్పుడు? పగిలిపోతుందా? అలా పడి బాల్లాగా ఎగిరి ఎగిరి అలా నెమ్మదిగా ఆగుతుంది. ఎండిపోయిన తర్వాత కొత్త యాప చెట్టు అయి మొలకెత్తుతుంది. ఎంత జాగ్రత్త తల్లికి! నువ్వా? నీ మెదడా? నీ విచక్షణ? నీ గొప్పతనమా? నీ ఇంటెలిజెన్సా? మానవుడు మహోన్నతుడు, ఎవరు కాదన్నారు? పొట్టగొస్తే తప్ప నువ్వు బయటికి రావే. యాప చెట్టు అంటే అమ్ముకొని కోసుకొని తలుపు చెక్కలు చేసుకునేది కాదు మిత్రులారా. యాప చెట్టు అన్నాను నేను, మీరు కొబ్బరి చెట్టును గుర్తు తెచ్చుకోండి, ఎన్ని జాగ్రత్తలు ఉంటాయో. తాడి చెట్టును గుర్తు తెచ్చుకోండి, ఇంకా ఎత్తుంటుంది, దానికి ఎన్ని జాగ్రత్తలు ఉంటాయో. ఎంత జాగ్రత్తగా పిల్లని కిందకి తిప్పగలదో. మీ అందరికీ తెలిసిన ఒక మహాద్భుతాన్ని గుర్తు చేయనా? తాబేలు తెలుసు మీకు? తాబేలు మనిషిని గుర్తుపట్టలేదు, మీరు పెంచితే బాగున్నారని అడగలేదు, కుక్కలాగా మీతో తిరగలేదు. ఉట్టిగే మొరటగా ఉండే తాబేలు. కానీ దానికి ఏం తెలుసంటే, శ్వాస మీద ధ్యాస పెట్టి అతి తక్కువ శ్వాసలుంచుకుంటే 350 ఏళ్ళు జీవించవచ్చని తెలుసు. పత్రిజీ వచ్చి చెప్పాలి అది మనకి. ఇక్కడ చెప్తే దక్క మన వాళ్ళకి తెలియదు. కానీ వాళ్ళు దానికి ఎవరు చెప్పారు? నేచర్ నేర్పింది. అల్టిమేట్ మాస్టర్ ఈ నేచర్, ప్రకృతి అమ్మ. ఒక్కటి గమనించండి, సముద్రంలో ఉండే తాబేలు బయటకు వచ్చి గుడ్లు పెడుతుంది, బయట నుంచి పిల్లలు సముద్రంలోకి వెళ్తాయి, ఇది మనకు తెలుసు. కానీ మరొకటి గుర్తు తెచ్చుకోండి, ఏంటో తెలుసా? గుడ్లు పెట్టి వెళ్ళిన తర్వాత 15 రోజుల్లో అది పిల్లలై బయటికి రావాలంటే కరెక్ట్గా సముద్రంలో పోటు ఉండే టైంకి నా పిల్లలు బయటికి రావాలి అంటే నేను ఏ రోజు గుడ్లు పెట్టాలి అని టైంకి వచ్చి ఇసుకలో గుంట దొవి గుడ్లు పెట్టి వెళ్ళిపోతుంది తాబేలు. గుడ్డు బగిలి పిల్ల బయటకు వచ్చేసరికి నీళ్లు పోటుతో, ఆటుపోటు తెలుసు కదా మీకు, పోటుతో సముద్రపు నీళ్ళన్నీ గుడ్ల దగ్గరకు వచ్చి ఉంటాయి, బయటికి రాగానే లోనికి వెళ్ళిపోతాయి. ఈ నాలెడ్జ్ ఎవరిచ్చారు? నేచర్ ఇచ్చింది. మానవుడిని తెలివిగలడు కాదన్నది ఎవరు? అంతిమంగా నాలెడ్జ్కి కేర్ ఆఫ్ అడ్రస్ నేచర్, మదర్ నేచర్. మనల్ని కన్నా అమ్మ. అందుకే సీత వైపు నుంచి చూడండి అనేది. రాముడు తెలుసు మనకి, ఒక్క బాణంతో 8 9 చెట్లలో కొట్టగలడు. సీత కూడా తెలియాలి. మీకు బాగా తెలిసిన మరొక ఉదాహరణ గుర్తు చేస్తాను. ప్రపంచంలో ఆ దేశంలో తప్ప ఇంకెక్కడా బతకని జంతువు ఒకటి మీకు తెలుసు. ఏంటది? కంగారు. మన దగ్గర తెస్తే ఉండదు, కానీ కంగారు జీవితాన్ని చిన్న పార్ట్ని పరిశీలిద్దాం. ఏంటంటే అది
150 కేజీల బరువు ఉండేటువంటి కంగారుకి పుట్టే పిల్ల ఎంత ఉండొచ్చు బరువు? ఆవు ఉంటుంది, ఆవు పిల్ల ఎంత బరువు ఉంటుంది? అంత ఉంటుంది కంగారు. కంగారు పిల్ల ఎంత ఉంటుంది? అంతే ఉండొచ్చేమో. కాదు, 3 అంగుళాల బారు మాత్రమే ఉంటుంది. 3 అంగుళాలు. తల్లి గర్భసంచి నుంచి తల్లిస్తుంటే ఆ జన్మస్థలం నుంచి ప్రయాణం చేసి బయటికి వచ్చినటువంటి ఆ 3 అంగుళాల పసిగుడ్డుకి, మాంసపు ముద్దకి కళ్ళు కూడా ఉండవు, కాళ్ళు చేతులు ఏర్పడవు, ఒట్టి ఎర్రటి పసిగుడ్డులాగా ఉంటుంది కదా. అది జారి పడిపోతుందా? పడిపోకుండా తల్లి చెయ్యడ్డం పెట్టి తీసుకుంటుందా? మీకు తెలుసు, కంగారుకు పొట్టక సంచి ఉంటుందని, సంచిలో బిడ్డ పెరుగుతుందని. తల్లి తీసి సంచిలో వేసుకుంటుందా? కాదండి. ఎంత ఆశ్చర్యం అంటే, నేచర్ని చూసి అమ్మో నేచర్ అని ప్రేమించాల్సినంత మహాద్భుతం ఎంతటిదంటే, గర్భసంచి నుంచి బయటకు వచ్చిన ఆ పసిగుడ్డు తల్లి చర్మాన్ని పట్టుకొని, వెంట్రుకల్ని పట్టుకొని, కళ్ళు లేకుండానే అలా పాకుతూ పాకుతూ పైకెక్కి ఇక్కడ ఉన్న సంచిలోకి దూరి లోపల ఉన్న సనిమొనని పట్టుకొని పాలు తాగుతూ 6 నెలలు హాయిగా పెరుగుతుంది. ఎవరు చెప్పారు దానికి? ఎవరు నేర్పారు ఈ పాఠం? ఎవరండి జ్ఞానబోధ చేశారు? మానవుడు మహాద్భుతం, ఎవరు కాదన్నారు? మానవుడేనో ఈ ధరా మండలమున స్వర్గమునే స్థాపించగ జాలినట్టి వీరుడోయి, మనుష్యుడిల మహానుభావుడే. చూడగా మనుష్యుడు మహానుభావుడే, కానీ మహాద్భుతం. నేచర్ని పరిశీలించండి. ఇంకొక ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే, ఆ తల్లి సంచిలోకి వెళ్ళిన పిల్ల 6 నెలలు అక్కడ పెరిగి బయటకు వచ్చేలోపు తల్లి మరో పిల్లను కంటుంది. మరో పిల్ల ఏమో 3 అంగుళాలు ఉంటుంది, ఈ పిల్ల ఏమో 2 అడుగులు ఎత్తుంటుంది. ఇది పాలు దాగే బతుకుతుంది, అది పాలు దాగే బతుకుతుంది. కానీ దాని యువతల రొమ్ముల్లోంచి పసిపిల్లకు కావాల్సిన పాలు వస్తాయి, దాని అవతల పక్క రొమ్ముల్లోంచి పెద్దదానికి కావాల్సిన పాలు వస్తాయి. ఎంత ఆశ్చర్యం! ఎవరు పెట్టారు అక్కడ? ఎవరు పెట్టారండి? మానవుడి జ్ఞానమా? మహాద్భుతమైన విచక్షణ? మన ఇంటెలిజెన్సా? నాలెడ్జ్కి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరు? అమ్మ, నేచర్, మనల్ని కన్న ప్రకృతి. అమ్మ అని తెలుగులో ఉన్నటువంటి అద్భుతమైన అమృతం లాంటి మాటకి పర్యాయ పదం ఏదైనా ఉందా అని ఎత్తితే దొరకదు. ఒక్కటి మాత్రమే, అదే ప్రకృతి. అదే ప్రకృతి. ఆ ప్రకృతి నాలెడ్జ్ని మిస్ అవ్వడమే ఇవాల్టి ఇన్ని సమస్యలకు మూలం. ఎలా అంటున్నాను? ఒక్క మాట చెప్తాను. ఏమనంటే, మీరు ఆలోచించండి. కాకికి షుగర్ ఉందా? ఆవుకు థైరాయిడ్ ఉందా? ఏనుక్కు బీపీ ఉందా? ఎవరికైనా కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయా? వాళ్ళ గాల్ బ్లాడర్లు ఏమైనా పాడవుతున్నాయా? జంతువులను అడుగుతున్నాను. అమాయకపు జంతువులు కదా, వాటికి ఏటికి ఏమీ కావటంలా. ఎందుకు? ప్రకృతి నిర్దేశించినట్టు అవి ఏం చేస్తున్నాయంటే, వానపాము మట్టే తింటుంది, దాని ఫుడ్ అది, నేచర్ డిసైడ్ చేసింది. పావురం గింజలే తింటుంది. కట్టేసి అద్భుతంగా జున్ను గడ్డి పెడితే కూడా పెద్ద పులి ముట్టుకోదు, మాంసమే తింటుంది. చచ్చిపోతే చచ్చిపోతుందేమో, ఆవు గడ్డేమేస్తుంది. నేచురల్గా బ్రతుకుతున్నాయి కాబట్టి అవి ఇవాళ కంపారిటివ్లీ బెటర్ లైఫ్ని లీడ్ చేస్తున్నాయి. హెల్తీ సొసైటీ వాటికి ఉంది మనతో పోలిస్తే. మనమేంటి? వానపాము తినే మట్టి మనకే కావాలి, ఆ బొద్దింక తినే మశానం మనకే కావాలి, ఆ పిల్లులు, తొడేళ్ళు, పెద్ద పుల్లు పిక్కు తినే ఆ శవాల మాంసం మనకే కావాలి. ఏది మనం తినంది? మానవుడు పగటి చర్యని చూస్తాడు, నిశాచరిని చూస్తాడు. మనిషి ఏం చేస్తాడు? వీడు పగలు రాత్రి తేడా లేకుండా తిరుగుతాడు. ఏంటిది? ఇది జ్ఞానమా? ఇదే జ్ఞానమైతే అదే రిజల్ట్, ఇది జ్ఞానమైతే ఇది రిజల్ట్. ఈ రిజల్ట్ని విశ్వవ్యాప్తం చేయడం కోసం పత్రిజీ గారు మనకిచ్చినటువంటి బాధ్యత ఏమిటంటే, జీవించడం కాదు, ఎలాగోలో బతికేయడం కాదు, మనుషుల్లాగా జీవించండి, చైతన్యం గల జ్ఞానులుగా జీవించండి అని మనకి సందేశం ఇచ్చిళ్ళాడు. దీనికోసం సిద్ధార్థ యోగ విద్యాలయం మనస్ఫూర్తిగా, చాలా సూటిగా మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేయదలుచుకుంది.
1999 నుంచి గత 24 ఏళ్ల మినిమం సహజ పరిశీలనలో మాకు అర్థమైంది ఏంటంటే, ప్రకృతి సహజ పద్ధతులను ఉపయోగించుకొని షుగర్ తగ్గుతుంది, బీపీ తగ్గుతుంది, థైరాయిడ్ తగ్గుతుంది, గర్భసంచి సమస్యలు తగ్గుతాయి, వైట్ టీజార్జ్ తగ్గుతుంది, బ్లీడింగ్ ఎక్కువ అవడం తగ్గుతుంది, ఆ మెన్స్ట్రువల్ సైకిల్ వచ్చే కడుపుల నొప్పి తగ్గుతుంది, ఫైబ్రాయిడ్స్ ఫామ్ అయితే కరిగిపోతాయి, క్యాన్సర్ తగ్గుతుంది. మహాద్భుతమైన రిజల్ట్స్ మనం సాధించవచ్చు. ఎవరిని నమ్మి? అమ్మని నమ్మి, మనందరినీ కన్నా ఈ ప్రకృతి మాత్రం నమ్మి. దీన్ని మనం ఏం చేద్దామంటే ఇంటింటికి తీసుకువెళదాం. పత్రిజీ మనకిచ్చినటువంటి బాధ్యతల్లో అనేక బాధ్యతల్లో ఒక బాధ్యతగా స్వీకరిద్దాం. మీలో ఒకటిగా నన్ను కలుపుకోండి. ఇక్కడ మా కృషి మహాద్భుతమని చూపించారు. నాకేం తెలియదు, నీళ్లు తాగండి అని చెప్పడం తప్ప. నాకేం తెలియదు, పుదీనా కొత్తిమీర తులసాకు జ్యూస్ తాగండి అని చెప్పడం తప్ప. నాకేం తెలియదు, నైట్ పళ్ళు తినండి అని చెప్పడం తప్ప. నాకేం తెలియదు, మాంసం మంచిది కాదని చెప్పడం తప్ప. ఇది ఎవరికి తెలియదు? మీలో ఎవరికి తెలియదు ఇది? కాబట్టి అక్కడేదో మహాద్భుతం జరుగుతుంది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి ప్రకృతాశ్రమంలో మహాద్భుతం జరుగుతుంది కాదు, ప్రతి ఇంటిలోనూ మహాద్భుతమే జరుగుతుంది. ప్రతి ధ్యాన కేంద్రంలోనూ మహాద్భుతమే జరుగుతుంది. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో, రెండు రాష్ట్రాల్లో, ఉభయ రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్న ప్రతి మన ధ్యాన కేంద్రంలోనూ మనం ప్రకృతిని ప్రమోట్ చేయగలిగితే తెలుగు సమాజంలో ఆరోగ్య సమాజ నిర్మాణానికి ఖచ్చితమైన బలమైన పునాదులు వేయగలిగేటువంటి అడుగులు మన వైపు నుంచే పడతాయి. నేలకొండపల్లిలో ఫీజు ఉండదంటండి. ఎందుకుండదు ఫీజు? మేమేం చేస్తున్నాం గనక. మంచి మాట చెప్తున్నాం అంతే. మార్నింగ్ వస్తే టిఫిన్ పెడతారట, మధ్యాహ్నం వస్తే అన్నం పెడతారట ఉచితంగానే. అన్నం పెట్టడానికి ఉచితం ఏంటి? ఇక్కడ పెట్టట్లేదు అన్నం. ఇంటికి వస్తే పెట్టరా అన్నం? ఎవరైనా ఇంటికి వస్తే రండమ్మా కూర్చోండి, మంచినీళ్ళు తాగుతారా, మజ్జిగ తాగుతారా అడగమా మనం? సాధారణ విషయాలు ఎక్కడ జరుగుతున్నాయి? ఎక్కడ జరుగుతున్న ప్రతి విషయాన్ని మనం సమాజంలో ప్రతి ఇంటిలో కూడా చేయొచ్చు. ఇల్లు ఆసుపత్రి కావాలి, వంటగది మందుల షాప్ అవ్వాలి, తినే ఆహారం మందు అవ్వాలి, అవి వండి పెట్టే అమ్మ డాక్టర్ అవ్వాలి. అప్పుడే మాత్రమే ఆరోగ్య సమాజం విలసిల్లుతుంది. పెద్ద పెద్ద బిల్డింగులో పెట్టలేదా? అట్ట కూరగాయల కొట్లు పెట్టేద్దాం మనం. పెట్టేయాలంటే ఏం జరగాలంటే హాస్పిటల్ మెట్లెక్కే అవసరం మనకు రాకుండా పోవాలి. రాకుండా పోవాలంటే ఏం జరగాలి? మీరు పత్రిజీ ఇచ్చినటువంటి పిలుపుని మనస్ఫూర్తిగా ప్రాక్టీస్లోకి తీసుకెళ్ళగలిగేటువంటి పిరమిడ్ ధ్యానులుగా మీరు మారాలి. పిరమిడ్ ధ్యానులంటే పిరమిడ్లో కూర్చొని నేను గంట ధ్యానం చేస్తానండి. ప్రకృతాశ్రమానికి రండి, నేలకొండపల్లి రాగానే అక్కడ పిరమిడ్ కనిపిస్తుంది. వచ్చిన వాళ్ళు దాంట్లో కూర్చొని ధ్యానం చేస్తారు. ధ్యానం చేయండి, చాలా అద్భుతమైన విషయం, చాలా మంచి విషయం. కానీ నిజమైన ధ్యానం అంటే ఏమిటి? జ్ఞానాన్ని పొందడం కోసమే. పత్రిజీ గారి మాటల్లో చెప్పాలంటే ఆయన చాలా సూటిగా చెప్పారు, నిర్మోహమాటంగా మాట్లాడతారు. చాలామంది అంటారు ఆయన కోపం ఎక్కువండి. అవును, కోపం ఎక్కువే. మర్యాద లేకుండా అంటాడండి. అవును, మర్యాద లేకుండా అంటాం. ఏమో మర్యాదగా మాట్లాడాం? మీరు ముస్లిం అన్నారు, క్రిస్టియన్ అన్నారు, హిందూ అన్నారు, అందరినీ తెచ్చి ఇక్కడ పెట్టారండి అంటే సూటిగా చెప్పారు ఇదే వేదిక మీద. ఏమనంటే నేను చేపలు పట్టడానికి ఒక ఎరేసా అన్నారు, గుర్తుందా? ఆ రోజు మీరు ఉన్నాళ్ళు ఎవరన్నా ఉంటే గుర్తొస్తుంది. ప్రశ్నలు అడుగుతున్నారు అందరూ. అడుగుతుంటే పత్రిజీ గారు అంటారు ఎరేసాను. ఏం పట్టడానికి? చేపని. చేప ఎవరు? ఈ సమాజంలో ఉన్న మనవాళ్ళు, మన అన్న, మన అన్నయ్య, మన చెల్లి, మన తోబుట్టువులు. వీళ్ళని ఒక దగ్గరికి తేవడం కోసం వాళ్ళు హిందుత్వాన్ని నమ్మితే రైట్, వాళ్ళు ముసల్మాన్లు అయితే రైట్, వాళ్ళు క్రిస్టియన్స్ అయితే రైట్, మీరు ఏదైనా నమ్మండి. అది ఏం తప్పంటే అది చూపించడం మన పని కాదు. ఏది రైటో అది నేర్పడం మాత్రమే మన పని అని సూటిగా చెప్పారు ఆయన. చీకటి ఉంది అక్కడ, చీకటి తప్పు, చీకటి తప్పు, చీకటి తప్పు కాదు. వెలుగేముందో లైట్ అయ్యి దానికి మర్యాదల పూతలెందుకు? దాని ముఖమాటాల మాటలెందుకు? ఎందుకంటే ఇవాళ ఆధునిక వైద్యశాస్త్రం స్పష్టంగా చెప్పింది, షుగర్ 3 నెలల్లో తగ్గిపోయే జబ్బు అని వాళ్ళ పుస్తకాల్లో రాసింది.
కానీ మనల్ని నేర్పారు సొసైటీకి, జీవితంలో తగ్గదని నేర్పారు పచ్చి అబద్ధాన్ని. దాన్ని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? మన మీదే ఉంది. ఏటి ఆధారంగా? ఆధునిక వైద్య శాస్త్రం ఆధారంగా వాళ్ళ పుస్తకాల పేజీల్లోని కోట్ చేసి చూయించి ప్రాక్టికల్గా ప్రూవ్ చేసి ధ్యానమండలన్నింటిలో కూడా ఆసుపత్రిగా మార్చేటువంటి స్థితిని మనం తెచ్చుకోగలిగేటువంటి అద్భుతమైన అవకాశాన్ని నేచర్ మనకిచ్చింది. మీరు ఆలోచించండి. వాళ్ళు చెప్తారు ప్యాంక్రియాస్లో ఇన్సులిన్ లోపంతో షుగర్ వస్తుంది, కానీ వాళ్ళ పుస్తకాల్లో ఏముంది? 199 మందికి వచ్చే షుగర్ అంతా కూడా సెల్స్ రిసెప్టార్స్ ఇన్సులిన్ని రెసిస్ట్ చేయడం వల్లే తప్ప ప్యాంక్రియాస్ లోపం వల్ల కాదు అని క్లియర్గా రాసుంటే ఆలోచించండి. క్యాన్సర్ మహమ్మారిని ఎదుర్కోవడం ఎలా? కీమో తీసుకోండి. కానీ ఆధునిక వైద్య శాస్త్రం ఏం చెప్తుంది? B70ని వాడండి, క్యాన్సర్ తగ్గుతుంది అని. ప్రకృతి ఆశ్రమానికి వచ్చేవాళ్ళు ఎవరు వస్తున్నారు? అక్కడే మేము ఇన్పేషెంట్ సిస్టమ్ పెట్టి కూర్చోబెట్టి నెలకింత ఫీజును వసూలు చేసి పెట్టామా? కాదే. పొద్దునిస్తే సాయంత్రానికి 4 మాటలు చెప్పి చేసుకున్నామా అని పంపిస్తే నెల 15 రోజులాగొచ్చి మంచంలో ఉన్న ఆవిడ లేచి కూర్చుందంటారా? 3rd స్టేజ్ ఆమె నడుస్తుందంటారా? మీ దగ్గరకు వస్తుందంటారా? రమ్మంటారా అని అడుగుతారా? ఏం చేస్తే పుదీనా కొత్తిమీర తులసాకు జ్యూస్ తాగితే, B70 నుండే గోధుమ గడ్డి జ్యూస్ తాగితే, B70 నుండే ద్రాక్ష గింజలు వాడితే, B70 నుండే బిట్టర్ ఆప్రికాట్స్ తింటే ఎవరిచ్చారయ్యి? మందుల కంపెనీలా? నేచర్ ఇచ్చింది, మదర్ నేచర్ ఇచ్చింది. మిత్రులారా, మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధ్యానం మండలులన్నీ కూడా ఫిలాసఫీని నేర్పే కేంద్రాలుగా మీరు మలిచారు. మహాద్భుతం అది. సహజ వైద్య కేంద్రాలుగా కూడా వాటిలో ఒక 1% యాడ్ చేయండి. క్వాలిఫైడ్ డాక్టర్స్ సిద్ధార్థ యోగ విద్యాలయంలో ఉన్నారు. ఆ సిద్ధార్థుడు చూపించిన వెలుగు, పత్రిజీ గారు అందించిన వెలుగు, వీటితో మనం ఉచితంగా మన వాళ్ళందరికీ, ఉచితం అంటే ఏంటి? మనకు తెలిసిన మాటలు నేర్పుదాం, ఆరోగ్యవంతులుగా మారుద్దాం, ఎక్కడికక్కడికి ట్రైనింగ్ క్లాసులు పెడదాం, పెట్టి వాళ్ళందరూ కూడా డాక్టర్లుగా మారుద్దాం. ప్రతి అమ్మ డాక్టర్ అయి తీరాలి. అమ్మకి రెస్పెక్ట్ ఇద్దాం. నేను మాట్లాడటం ఆపొచ్చా? ఇంకో 15 నిమిషాలు ఉందంటున్నారు. వేరే పద్ధతిలో వాడుకుందాం. నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, మీరందరికీ పాటలు వచ్చు కదా? వచ్చా? ఎక్కడో రాదు అని కూడా వినపడుతుంది. కాదు, ఇక్కడ కూర్చొని మాస్టర్ పాడుతుంటే అద్భుతంగా లీనమైన లేదా? మీరు మీ మనసులో మీరు పాడుకోలేదా? పాడండి ఇప్పుడు. నేనంటాను పాడండి ఇప్పుడు. అమ్మంటే అంతులేని సొమ్మురా అనండి. అది ఏనాడు తరగని భాగ్యమురా. అమ్మ ఉన్న ఇంటిలో లేనిదే లేదు. అమ్మ అనురాగం ఇక నుంచి నీది నాది. అమ్మ అన్నది ఒక కమ్మని మాట, అది ఎన్నెన్నో జన్మల మమతల మూట. ఇంట్లో అమ్మ గొప్పది, మనలందరినీ కన్నా అమ్మ గొప్పది. థ్యాంక్ యూ. గట్టిగా చెప్పట్లు కొడదాం. మొట్టమొదటిసారి ఇక్కడి నుంచి వారు మాట్లాడుతుంటే నన్ను నేను చూసుకున్నట్టుగా ఉంది. నిరంతరం ఇదే చెప్తూ ఉన్నాను అందరికీ. వారి ద్వారా మరింత వివరంగా లోతుగా ప్రకృతిలో ఎన్ని రహస్యాలు ఉన్నాయో, ఎన్ని అద్భుతాలు ఈరోజు మన కళ్ళకు అద్దినట్టు కళ్ళ ముందట కదలాడుతున్న విధంగా చెప్పారు. వారికి ఎంతగా ఈ సభాముఖంగా వారికి మా హైదరాబాద్ ట్రస్ట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఈ వండర్ఫుల్, మీ ప్రతి వర్డ్ సో ఆనిముత్యాలు లాంటి పదాలు. అవునా కాదా? ఎందుకంటే ప్రాక్టికల్గా కూడా నేను 2020లో ధ్యానంలోకి వచ్చిన, 2లో ధ్యానంలోకి వచ్చిన. అంతకుముందు 1985 నుంచి ఏ రోజు కూడా నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు, మెడిసిన్ వేసుకోలేదు. జలుబు రాని ఉపవాసం ఉండాలా, కొబ్బరి నీళ్ళు తాగాల, నేచురోపతిక్ సిస్టమ్ ఫాలో కావాలి, అంతే. ఎన్నెన్నో ఫేస్ చేశాను. కానీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఇంకా ఆయనతో కూడా అవసరం పడలేదు. ఏ రోజైతే నేను నేచురోపతికి వెళ్ళి ఆ వైద్య విద్యలన్నీ, ఆ ఆహార నియమాలు పాటించానో, అదే ఈ కళ్ళ ముందట ధ్యానాన్ని ఒక అద్భుతమైన స్థితికి తీసుకుపోవడానికి ఒక బ్యాక్ బోన్ లాగా నాకు పనికొచ్చింది. అంటే ఈ శరీరాన్ని నన్ను నేను రక్షించుకోగలిగాను.
శరీరం ఎంత గొప్పగా ఉంటే ధ్యానం అంత గొప్పగా ఉంటుంది. అది బేస్ అంతా చెప్పారు వాళ్ళు. మీరు చెప్పినట్టుగా మీరు ఆచరిస్తే మన జీవితమే ధన్యము. శరీరంలో ఎప్పుడూ అనారోగ్యం రాదు. అపురూపం ఫిజికల్ బాడీ సిస్టమ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరి తరపున మనందరి తరపున డాక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ కొంత సమాచారాన్ని చెప్తాను. దయచేసి మీ మొబైల్స్ అన్నీ కూడా చేతిలోకి తీసుకోండి. కాంటాక్ట్ నెంబర్స్ నోట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సభకు నమస్కారం తెలియజేస్తూ ఈ పవిత్ర ధ్యాన స్థలికి నమస్తులు తెలియజేస్తూ గౌతమ బుద్ధుడి తర్వాత ఈ యుగంలో మహోన్నతమైన ధ్యానం గురించి, ధ్యాన శాస్త్రం గురించి, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అంటూ అతి సులభమైన మార్గంలో నేటి తరానికి పరిచయం చేసిన మొట్టమొదటి ధ్యాన గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారిని మనసులో స్మరించుకుంటూ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ వ్యవస్థ నిర్వాహక పెద్దలకు నమస్కారాలు తెలియజేసుకుంటూ వేదికను అలంకరించిన పెద్దలకు, వేదిక ముందు ఆసీనులైన పెద్దలకు, సోదరీమణులకు, శారీరక మానసిక ఆత్మిక ఆరోగ్య అభిలాషులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఆది మానవుల కాలం నుండి నేటి అంతరిక్ష సాంకేతిక యుగం వరకు మనిషి జీవితంలో, మనిషి జీవన విధానంలో సామాజికంగా, ఆర్థికంగా, నాగరికంగా, సాంకేతికంగా వచ్చిన మార్పులు, ఆహార విహార పరంగా ఎన్నో మార్పులు రావడం జరిగింది. సందేహం లేదు అందులో. అదేవిధంగా మనిషి ఎంతో పురోగతిని సాధించడంలో కూడా సందేహం లేదు. కానీ మనిషి మానసిక, శారీరక, ఆత్మిక ఆరోగ్య విషయంలో తిరోగమన దిశలో ప్రయాణం చేస్తున్న తరుణంలో జీవన స్థితిగతుల్లో ఆధునిక వైద్య విధానంలో ఎంత ఉన్నతికి చేరుకున్నప్పటికీ కూడా మనిషి ఈ రుగ్మతల నుండి విముక్తి పొందలేకపోవడం మనం గమనించాల్సిన విషయం. గతంలో లేని ఎన్నో శారీరక రుగ్మతలు మనిషిని పట్టి పీడిస్తున్నాయి. మన తాత ముత్తాతలు 150 ఏళ్ళు బ్రతికితే మన తాతలు 100 ఏళ్ళు, మన తల్లిదండ్రులు అంతకన్నా తక్కువ జీవ పరిణామాన్ని సంతరించుకొని ఉంటున్నారు. అది చాలా విచారించదగిన విషయం. ఆ రుగ్మతలను కారణం మన ఆహార విధానాలే కారణం అంటూ జీవితాన్ని పరిశోధనలకు వెచ్చించి మనమంతా విస్మరించిన మన గతకాలపు ఆహార విహార విధానాలను సూత్రీకరించి తెలుగు జాతిని ఆ దిశలో చైతన్యపరుస్తున్న ప్రకృతి మహర్షి సహజీవన విధానాల సైద్ధాంతికులు, తెలుగు జాతి గర్వించే ప్రకృతి ముద్దుబిడ్డ మన డాక్టర్ రామచంద్ర గారు. ఈనాడు ఈ పవిత్ర ధ్యాన క్షేత్రానికి వారు రావడం, ప్రకృతి సహజ జీవన విధానాలపై మార్గదర్శనం చేయడం అదృష్టంగా భావిస్తూ అబ్దుల్ కలాం నేషనల్ అవార్డు గ్రహీత, ఏ లివింగ్ చరక అవార్డు గ్రహీత అయిన రామచంద్ర గారికి హృదయపూర్వక ధన్యవాదాలు మీ అందరి తరపున కరతాళ దూరంతో తెలియజేస్తూ ఇల్లే ఆసుపత్రి, వంటగదే ఔషధాలయం, అమ్మే డాక్టర్ అనే నినాదంతో నేలకొండిపల్లి ఆశ్రమం నుండి వారు ఆహార విధానాలను తెలుగు ప్రజలకు తెలియపరిచేందుకు 21 రోజుల తర్ఫీదు క్లాసులు, ఆన్లైన్ క్లాసులు నిర్వహించడం జరుగుతుంది. ఆసక్తి గలవారు ఈ నంబర్కి మెసేజ్ చేయగలరు. దయచేసి నంబర్ నోట్ చేసుకోండి. 9966666627. మరొక్క మారు చెప్తున్నాను, 9966666627. ధన్యవాదాలు.